ఇలాంటివి ఇంకా ముందు ముందు రావద్దంటే మనం గట్టి అటాక్ ఇవ్వాలి. అసలు పాకిస్తాన్ ఎప్పుడూ దొంగ దెబ్బ తీస్తూనే ఉంటుంది. మోడీ గారు ఉన్నంత కాలం మనకి రక్షణ ఉంటుంది. టెర్రరిస్ట్ గ్యాంగ్స్ వాళ్ళందరినీ మాత్రం తీసేస్తే బెస్ట్. We're all proud what Modi has done now. మేడం, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా అయితే ఇండియా మన నైట్ దాడి చేసింది. సో మనం ఇది ఎలా భావించాలి? ప్రతీకారంలాగా భావించకుండా ఫస్ట్ ఒకళ్ళకి బుద్ధి చెప్పడం గురించి ఎలాగని మనం డైలీ లైఫ్లో పాటుపడతాం, అలాగే మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా. ఇది హిందూ ముస్లిం ఇవన్నీ తర్వాత సెకండరీ విషయం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు చేత కాదా? మనకు చేతనవుతుంది కదా. మంచితనానికి చేతకంతనానికి ఫైన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో దీన్ని పాలిటిసైజ్ చేసి హిందూ అని ముస్లిం అని కాశ్మీర్లోనే జరిగింది కాబట్టి హైదరాబాద్లో జరిగితే సిచ్యువేషన్ ఒకటే ఏదైనా యాక్చువల్లీ. బికాజ్ హైదరాబాద్ కాకుండా ఇది కాశ్మీర్లో జరిగింది కాబట్టి దీన్ని వేరే రకంగా చూస్తున్నారు, వేరే లెన్స్తో చూస్తున్నారు. చూసుకోవచ్చు, ఈ దాడి గురించి బ్రీఫింగ్ ఇచ్చింది ఒక ముస్లిం ఎంప్లాయ్ అనమాట, కల్నల్ సోఫియా ఖురేషి. సో అక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ మతం కాదు ఇండియా అని చెప్పారు. సో అది ఎట్లా అంటారు? మోడీ నిర్ణయాలు బాగున్నాయా? మోదీ ప్లేస్లో ఎవరున్నా అదే చేసేవారు. మోదీ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అని నా ఉద్దేశం. సో ఇదే యాక్చువల్లీ ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ఓకే అని ఫోన్ చేసి చెప్పారు. వెన్ పాకిస్తాన్ ట్రై టు డూ సమ్, అంటే ఒప్పందం ప్రకారం కాకుండా వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేద్దామని ట్రై చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా సేమ్ ఇదే చెప్పారు. అదే టిట్ ఫర్ టాట్, చెప్పు దెబ్బ అంటారు. మరి ఇలాగే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే ఏదైనా మార్గం ఉంటే చేసేవాళ్ళు. ఆయనకేం పిచ్చా మోదీకి కానీ ఆర్ ఎవరికైనా లీడర్స్కి ఎవరికి పిచ్చి ఉండదు. తప్పనిసరిగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది ఒక కంపెనీ సీఈఓ అయినా ఒక కంట్రీ లీడర్ అయినా కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది, చెయ్యాలి, లేకపోతేనే చాతకాంతనం. అంటే వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనం రివర్స్లో చేయడం అదేం తప్పు కాదు. అంటే లైక్ ఎన్నో ఛాన్సెస్ ఇచ్చాము ఇప్పటికీ పాకిస్తాన్కి. మనంతటా మనం వార్ డిక్లేర్ చేయలేదు. వాళ్ళు అలా చేయడం చాలా తప్పు. కాబట్టి మోడీ గవర్నమెంట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ న్యూ కపుల్ ఓల్డ్ కపుల్ అదంతా కాదు. బట్ వైఫ్ ముందే ఒక హస్బెండ్ని చంపుతుంటే తను అక్కడ కూర్చొని ఏడుస్తుంటే, అండ్ మోర్ ఓవర్ ఈ వార్కి ఇలా సింధూరాన్ని నేమ్ పెట్టడం కూడా అది ఒక ఆ థింకింగ్ అదంతా థాట్ ప్రాసెస్ అదంతా బాగుంది. అండ్ కావాలని అయితే వార్ క్రియేట్ చేయలేదు మన మోడీ గవర్నమెంట్. ఇట్స్ లైక్ ఎ కాజ్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా వార్ వచ్చినా ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలి అందరూ కూడా, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ ఇండివిజువల్ కూడా తీసుకోవాలి ఇవన్నీ అని. టెర్రరిస్ట్ గ్యాంగ్స్ వాళ్ళందరినీ మాత్రం తీసేస్తే బెస్ట్. అంటే లైక్ వాళ్ళని అరెస్ట్ చేయడం అయినా, పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ ప్లేసెస్ అన్నీ ఇలా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో వాళ్ళని జైల్లో పెట్టడం అయినా లేకుంటే ఇంకేమైనా చేయడం అయినా అలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను. This is absolutely right, and this is what India is actually looking for, and we're all proud what Modi has done now. And I think ఫ్యూచర్లో ఇంకా పాకిస్తాన్ ఇండియా మీద ఏమైనా చేయాలంటే చాలా భయపడాలి. దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ మోడీ హ్యాస్ టేకెన్ వాట్ ఎవర్. అబ్సల్యూట్లీ అండి, దిస్ ఈస్ హౌ గవర్నమెంట్ ఇలానే రియాక్ట్ అవ్వాలి. జనాల గురించే గవర్నమెంట్ ఉంది. సో ఇలాగ జనాలకి ఏమైనా జరిగినప్పుడు గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ ఇన్ ద సేమ్ వే. ఐ థింక్ దిస్ ఇస్ రైట్. వీఆర్ ఆల్ విత్ ఇండియన్ ఆర్మీ. మేమందరం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తాం. బీ స్ట్రాంగ్ అండ్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ కంట్రీ. మీరు చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. మీ వల్లే మేమంతా హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నాము. అండ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ అండ్ వీ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ మోడీ గవర్నమెంట్. ఆల్ అబౌట్ వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారు. దే హ్యావ్ లాస్ దేర్ సింధూర్స్. మన ఇండియన్ ఉమెన్కి, మన ఆడవాళ్ళకి ఈ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఐ థింక్ ఈ నేమ్ దిస్ హ్యాస్ యాక్చువల్లీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇలాంటి నేమ్ పెట్టి అండ్ వాట్ ఎవర్ ఆపరేషన్ విచ్ ఇస్ గెటింగ్ డన్, దిస్ ఇస్ రియలీ గుడ్ అండి. అండ్ ఐ థింక్ దెర్ ఆర్ 2 women officers which have been involved in the operation. So that is one good thing. ఇది women గురించి చేస్తున్నట్టు చాలా క్లియర్గా ఉంది. I mean nothing అండి. I think whatever that they are doing, that is absolutely great and they have to keep doing it for people. We all have to prepare for whatever which is going to be, ఇప్పుడు ఏం జరగబోతుందో మనం ప్రిపేర్ అయి ఉండాలి. If war has to be taken, మన అందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి కరెక్ట్గానే చేశారు. వాళ్ళు మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం కూడా తిరిగి అటాక్ చేయాలి. వాళ్ళే కదిలిచ్చి వాళ్ళకే నష్టం కదా. ఇప్పుడు వాళ్ళు మనల్ని కదిలిచ్చారు, మనం రియాక్ట్ అవ్వాలి. ఇప్పటికే చాలాసార్లు మనం సైలెంట్గా ఉన్నాం ఎన్ని జరిగినా కూడా.
ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం వాళ్ళకి అటాక్ చేయాల్సిందే. న్యూలీ మ్యారీడ్ అయిన పర్సన్ కూడా వాళ్ళ హస్బెండ్ చంపేశారు. మొత్తం చంపారు. సో ఆమె పసుపు కుంకాలు తీసుకున్నారు కాబట్టి మనకి సింధూరాన్ని పేరు పెట్టారు. ఇండియన్ ఆర్మీ మా మంచి కోసం మేము ఇక్కడ మంచిగా ఉండాలని వాళ్ళు మా కోసం అక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి మేము అన్నిటికీ వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాం. అంటే ఎక్కువ ఆర్మీ పర్సన్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి దాడులు ఇంకా చాలా జరగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సడన్గా టూరిస్ట్ మీద ఇలా అటాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇంకా వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా అటాక్స్ ఏమి ఇండియన్స్ మీద చేయకుండా ఉంటే సాటిస్ఫైడ్. ఇంకా వార్స్ అనేవి అంటే కరెక్ట్గా పెట్టుంటే ఇంతవరకు దాడి అయ్యేది కాదు అసలు. సడన్గా వాళ్ళు ఎటు ఇంటిమేషన్ ఏమి ఇవ్వకుండా వీళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అసలు. ఇంకా అందులో మళ్ళీ ముస్లిమ్స్ని సపరేట్ చేసి ఇండియన్స్ మీదే కరెక్ట్గా అటాక్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అది అంటే వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఇండియన్ ఆర్మీ ఎటు ఉన్నా కానీ మనకి ఇండియా మీద ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది ఏ విషయంలో అయినా కానీ. ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం సపోర్టివ్గా ఉంటే, కొంచెం గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం ఇంకా సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు. ఈ అటాక్ జరగడం జస్టిస్ అని అనుకుంటున్నా. అది ఆ విలేజ్లో అది చేసడం అంత కరెక్ట్ కాదు. సీజ్ ఫైర్ని వాళ్ళు బ్రేక్ చేసి మరీ ఇలా చేశారు, అది అస్సలు కరెక్ట్ కాదు. ఇది కౌంటర్ అటాక్ చాలా సపోర్ట్ చేస్తున్నాం. జస్టిస్ జరిగిందని అనుకుంటున్నాం. కానీ ఇలాంటివి ఇంకా ముందు రావద్దంటే మనం గట్టి అటాకే ఇవ్వాలి. వార్ని అయితే మేము సపోర్ట్ చేస్తాం, వాట్ ఎవర్ మే బి ద కండిషన్స్. ఇలాంటి ఒకటి మనకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఒక ప్రికాషనరీ స్టెప్ లాగా మనం తీసుకోవాలి. హిందూస్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ హు ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్, మనం కూడా ఇది ఒక ఆపరేషన్ లాగా పెట్టేసి ఇక్కడ ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళందరినీ పాకిస్తాన్కి పంపేసి ఇదంతా సెట్ అవుతుంది. అసలు పాకిస్తాన్ ఎప్పుడూ దొంగ దెబ్బ తీస్తూనే ఉంటుంది. ఇండియా వాళ్ళే ఏదైనా వాళ్ళ ప్రజల మీద ఎప్పుడు దాడి చేయలేదు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ దొంగ దెబ్బ తీస్తూనే ఉంటుంది. అసలు ఇది కరెక్ట్ కాదు. మోడీ గారు ఉన్నంతకాలం మనకి రక్షణ ఉంటుంది. అసలు గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ ఇండియన్. అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచే కదా వెళ్ళేది. కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా పెంచితే బాగుంటుంది అనిపించింది. మొన్న ఫేత్ వాళ్ళు బాగాలేదు, సరే ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడైనా కొంచెం సెక్యూరిటీ బాగా పెంచి ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ మోడీ గారు చాలా మంచి పనులే చేస్తున్నారు. అన్నీ ఆయన ఉన్నంతకాలం బాగుంటుంది. Subscribe to One India and never miss an update.